హాయ్ ఫ్రెండ్స్ అందరికి. మనం కేజీఎఫ్ లాంటి మూవీలో ఒక మాస్ హీరో ఎలివేషన్ చూస్తుంటాం. అదంతా ఒక ఫిక్షనల్ స్టోరీ, కానీ రియలిస్టిక్ గా అలాంటి ఒక స్టోరీ ఉందని మీకు తెలుసా? అలాంటి ఒక వ్యక్తి ఉన్నాడని మీకు తెలుసా? ఆయనే మల్లాడి సత్యలింగ నాయకర్ గారు. ఆయన నిర్యాణం చెందిన తర్వాత కూడా తన యొక్క ఆశయం ద్వారా వేల మంది విద్యార్థులను చదివిస్తున్నారు మరియు బాటసారులకు ఉచితంగా భోజనం సదుపాయం కల్పిస్తున్నారు మరియు ఎన్నో దేవాలయాలను పునరుద్ధరించారు. మన దేశంలోనే కాకుండా బర్మా లాంటి దేశంలో కూడా ఆయన దేవాలయాలను పునరుద్ధరించారు మరియు ప్రజల శ్రేయస్సు కొరకై ఎన్నో మంచి పనులు చేశారు మన మల్లాడి సత్యలింగ నాయకర్ గారు. ఇలాంటి గొప్ప వ్యక్తి కోసం మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అసలు ఎవరు మల్లాడి సత్యలింగ నాయకర్ గారు? ఆయన ఎందుకు తన యొక్క యావదాస్తిని ప్రజల కోసం దానం చేశారు? ఇప్పుడు మనం ఆయన గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం, పదండి. 18వ శతాబ్దంలో కాకినాడ దగ్గర కోరంగి అనే పోర్ట్ ఉండేది. ఆ పోర్ట్ ఎప్పుడూ కూడా చాలా రద్దీగా ఉండేది. మన దేశంలోనే అతిపెద్ద పోర్టుల్లో కోరంగి పోర్టు కూడా ఒకటి. అది కలకత్తా, సూరత్, మచిలీపట్నం పోర్టులతో సరిసమానంగా రవాణా సాగించేది. మల్లాడి సత్యలింగ నాయకర్ గారి నాన్నగారు అక్కడ వర్తక వ్యాపారం చేసేవారు. వారు చాలా ధనికులు. కానీ కాలం ఎప్పుడు ఒకలాగే ఉండదుగా. అది 1839వ సంవత్సరం. భారతదేశంలోనే కని విని ఎరగనంత తుఫాను కోరంగి రేవును తాకింది. ఆ తుఫాను ప్రభావానికి సుమారు 3 లక్షల మంది ప్రజలు మరియు 20,000 షిప్పులు ధ్వంసమయ్యాయంటే ఎవరూ నమ్మలేరు. అంత పెద్ద నగరం ఒక్క రాత్రిలోనే కుప్పకూలిపోయింది. ఆ తుఫాను వల్ల సత్యలింగ నాయకర్ గారి తండ్రి గారు తన మొత్తం ఆస్తిని కోల్పోయారు. తర్వాతి సంవత్సరం 1840లో మన మల్లాడి సత్యలింగ నాయకర్ గారు జన్మించారు. జన్మించిన కొంతకాలానికే మన మల్లాడి సత్యలింగ నాయకర్ గారి తండ్రి గారు కూడా పరమపదించారు. నాయకర్ గారు పుట్టేటప్పుడే పేదరికంలో పుట్టారు మరియు చిన్న వయసులోనే తన తండ్రి గారిని కోల్పోయారు. నాయకర్ గారిని మరియు వారి యొక్క తల్లి గారిని వాళ్ళ మేనమామ కర్రి నారాయణ స్వామి గారే చేరదీశారు. నారాయణ స్వామి గారు నాయకర్ గారిని బడిలో చేర్పించి చదివించారు. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల నాయకర్ గారు కొంతకాలానికే తన చదువును మానేసి ఇంటికి వచ్చేశారు. తన మేనమామ అయినటువంటి కర్రి నారాయణ స్వామి గారి ఓడ బర్మా వెళ్తుందని తెలుసుకుని నాయకర్ గారు నేను కూడా ఆ ఓడలో వెళ్తానని చెప్పి వాళ్ళ మావయ్య గారిని అడగగా వాళ్ళ మావయ్య గారు ఒప్పుకున్నారు. నాయకర్ గారు ఆ బోట్లో పయనమయ్యారు. ఇక్కడే నాయకర్ గారి జీవితం మలుపు తిరిగిన రోజు. నాయకర్ గారిని ఆ బోటులో ఉన్న కెప్టెన్ నకోడా మరియు బోటులో ఉన్న సహచరులు అందరూ కూడా చిన్నవాడవడం చేత వేధించేవారు. ఆ వేధింపులు తట్టుకోలేక నాయకర్ గారు ఏం చేశారంటే అక్కడి నుంచి ఏదోలా తప్పించుకోవాలని పథకం వేశారు. ఆ యొక్క ఓడ మోర్మోను రేవుని చేరుకోవడమే రాత్రి ఆయన ఏదోలా ఆ పడవలోంచి తప్పించుకున్నారు. వారికి అటుగా వెళ్తున్న ఒక తెలుగువారి ఓడ కనిపిస్తే ఆ ఓడలో ఎక్కి బర్మా దేశానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అక్కడ ఏదోలా కూలి పని చేసి ఆయన 1000 రూపాయలు సంపాదించి ఒక బోటును కొనుక్కున్నారు. ఆ బోటును కొనుక్కున్న తర్వాత అక్కడి నుండి ఆగకుండా ఆ బోటు మీద వ్యాపారం చేస్తూ అంచెలంచెలుగా దినాభివృద్ధి చెందుతూ ఒక పెద్ద వర్తకుడిగా ఆ దేశంలో కొనసాగారు. నాయకర్ గారు కొంచెం ధనాన్ని సంపాదించిన తర్వాత రంగూన్ నుండి తన స్వగ్రామమైన కోరంగి వెళ్ళారు. కోరంగి చేరుకోగానే వాళ్ళ బంధువులందరినీ అమ్మగారేరి మరియు మావయ్య గారేరి అని అడిగారు. వాళ్ళందరూ బాధతో ఇలా అన్నారు, నాయకర్ నువ్వు కనిపించకపోయేసరికి మీ మావయ్య గారు నీ కోసం నకోడాతో రంగూన్ అంతా గాలింపు చేయించారు నాయన, కానీ నువ్వు కనిపించలేదు. ఆ బాధతో మీ అమ్మగారు బెంగ పెట్టుకుని మరణించారు నాయన. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి మీ మావయ్య గారి ఓడలు తుఫానులో చిక్కుకుపోయి మొత్తం వాళ్ళ సంపదంతా కోల్పోయారు మరియు మీ మావయ్య గారిని కూడా మనం కోల్పోయాం నాయనా అని చెప్పారు. ఈ బాధతో నాయకర్ గారు కొన్ని రోజులు కోరంగిలోనే గడిపారు. తర్వాత వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు నాయకర్ గారు వాళ్ళ బంధువుల అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న ఎంతకాలానికి నాయకర్ గారికి సంతానం కలగలేదు. తాను వచ్చి ఎంతో కాలం కావడంతో నాయకర్ గారు మళ్ళీ రంగూని తిరుగు ప్రయాణమయ్యారు. కానీ నాయకర్ గారికి పెళ్ళి అయిన ఆనందం ఎన్నో రోజులు లేదు. కొన్ని రోజులకే అతను రంగూన్లో ఉండగానే అతని భార్య కూడా మరణించింది. నాయకర్ గారికి ఇక నా అనుకున్న వాళ్ళే లేకుండా పోయారు.
అమ్మగారు మరణించారు, మావయ్య గారు మరణించారు, మరియు వాళ్ళ సతీమణి కూడా మరణించింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ రెండో పెళ్లి చేసుకోమన్నా కూడా నాయకర్ గారు చేసుకోకుండా ఒక బాలుని దత్తత తీసుకున్నారు. తనకి సుబ్రహ్మణ్య నాయకర్ అని నామకరణం చేశారు. వారికి రంగూనులో ఉండే బ్రిటిష్ కంపెనీతో మంచి సాన్నిహిత్య సంబంధం ఉండేది. దాని ద్వారా వారు నాయకర్ గారికి మిల్లులో పనివారిని సమకూర్చే కాంట్రాక్టుని ఇప్పించారు. ఆ కాంట్రాక్టు ద్వారా నాయకర్ గారు కొంచెం ధనాన్ని సంపాదించారు. ఆ ధనంతో 3000 బస్తాలు పట్టే 11 షిప్లను మరియు ఆ షిప్పులను ఐరావతి నదిలో తీసుకుని వెళ్లేందుకు 2 స్టీమర్లను కొనుగోలు చేశారు. ఆ స్టీమర్ల విలువ ఒక్కొక్కటి సుమారు 1,00,000కు పైమాటే. రంగూన్లో ఉన్న సేట్లకు అతి తక్కువ వడ్డీకే అప్పులను ఇచ్చేవారు. అతను చదువుకోకపోయినా కూడా ఆ లెక్కలన్నింటినీ నాయకర్ గారు చాలా జ్ఞాపకంగా గుర్తుంచుకునేవారు. దీని ద్వారా మనం ఆయన జ్ఞాపక శక్తి అమోఘమని చెప్పవచ్చు. మరియు నాయకర్ గారు లెక్కలను కూడా ఒక పత్రంలో రాయాలి గనుక పెనపోతు గోవిందరాజులు అనే ఒక నమ్మకస్తుడైన గుమస్తాను నియమించుకున్నారు. నాయకర్ గారు అత్యంత తక్కువ సమయంలోనే రంగూనులో అత్యధిక ధనవంతుల జాబితాలో చేరుకున్నారు. కానీ తాను సంపాదించిన ధనాన్నంతా సమాజానికి తిరిగిచ్చేయాల్సిన సమయం నేడే ఆసన్నమైంది. ఒకనాడు నాయకర్ గారికి సహాయం చేసిన బుల్లక్ బ్రదర్స్ కంపెనీ మొత్తం నష్టాల్లో కూరుకుపోయింది. అప్పుడు వారికి సహాయం చేసేవారు బర్మాలో ఎవరైనా ఉన్నారని వెతికితే ఒక్క నాయకర్ గారే కనిపించారు. నాయకర్ గారిని వాళ్ళు కలుసుకోగా నాయకర్ గారు వారికి సుమారు 10 లక్షల వరకు సహాయం చేశారు. వాళ్ళ కంపెనీ నష్టాల్లోంచి తేరుకున్న తర్వాత నాయకర్ గారికి 10 లక్షలు తిరిగిస్తూ మరియు దానిపైన ఇంకొక 10 లక్షలు ఇవ్వబోయారు. అప్పుడు నాయకర్ గారు ఎలా అన్నారు, మీరు నాకు ఒకనాడు సహాయం చేశారు, నేను కూడా అదే విధంగా మీకు ఈనాడు సహాయం చేశాను, అంతే తప్ప మీరు ఇచ్చే డబ్బుల కోసం కాదని నాయకర్ గారు 10 లక్షలను మాత్రమే తీసుకున్నారు. నాయకర్ గారికి అప్పట్లోనే పేటాను గుర్రబండి ఉండేది. కానీ నాయకర్ గారు మాత్రం నడిచే వెళ్ళేవారు. అది ఆయన యొక్క నిరాడంబరత్వం. మరియు ఆయనకి ఇసుమంతైన గర్వం ఉండేది కాదు. ఆ గుర్రబండిని ఆ బ్రిటిష్ కంపెనీ వారే వాడుకునేవారు తప్ప నాయకర్ గారు ఎక్కువ దూరం వెళ్ళాలంటేనే ఉపయోగించేవారు. మరియు అతను రంగూనులో ఒక రజత రామాలయాన్ని నిర్మించారు. అక్కడ చాలా దేవాలయాలకు స్నానవాటికలను నిర్మించారు. దీని ద్వారా నాయకర్ గారి దైవ చింతన కూడా మనకు అర్థమవుతుంది. రంగూనుకు 6 మైళ్ళ దూరంలో ఉన్న సిరియాల అనే గ్రామం ఇప్పుడు టంగిని అని పిలువబడుతుంది. అక్కడ ఉన్న ప్రజలకు ఆయన వస్త్రాలను, బియ్యాన్ని మరియు నిత్యావసర సరుకులను ఇచ్చేవారు. కొన్నేళ్లకు కోరంగి పోర్టులో వర్తకం ఆగిపోవడంతో ఆయన కాకినాడ జగన్నాథపురం పోర్టుకు మారిపోయారు. తర్వాత జగన్నాథపురం పోతూ వస్తూ ఉండేవారు. నాయకర్ గారు బర్మాలోనే కాకుండా మన కాకినాడలో కూడా ఎన్నో మంచి పనులు చేశారు. అవి కూడా తెలుసుకుందాం పదండి. కాకినాడ పురపాలక సంఘం వారు నీటి కుళాయిలను వేయిస్తున్నారని తెలుసుకుని తన సొంత డబ్బులతో జగన్నాథపురంలో ఉన్న ప్రజల కోసం నీటి కుళాయిలను వేయించారు నాయకర్ గారు. తన ఇంటికి కష్టం అని ఎవరు వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఆ కష్టాన్ని తీర్చే పంపించేవారు అతను. నాయకర్ గారికి జంతువులంటే కూడా అమితమైన ప్రేమ. కాకినాడ జగన్నాథపురం దగ్గర ఉన్న ఆవులకు చాలా సంవత్సరాల వరకు కొక్కిలగడ్డ సత్యరాజు అనే ఒక వ్యక్తికి గడ్డిని వేయమని చెప్పి అప్పచెప్పారు. మరియు గో సంరక్షణ కోసం ఆ రోజుల్లోనే పూనుకున్న వ్యక్తి నాయకర్ గారు. సమాజం కోసం నాయకర్ గారు ఇంత చేసినా కూడా ఆయనకు గుండెల్లో ఏదో తెలియని బాధ, ఏదో వెలితి. అప్పుడే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. 1912 సెప్టెంబర్ 20వ తేదీన 3 లాయర్ల ఆధ్వర్యంలో నాయకర్ గారు తన చివరి వీలునామాను రాశారు. ఆ వీలునామాలో తన యావదాస్తిని కూడా ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఉపయోగించాలని చెప్పి ఇంతకు ముందు రాసిన తన మరణ శాసనాలన్నీ రద్దు చేస్తూ బర్మా కోర్టులో ఆఖరి మరణ శాసనాన్ని రాశారు. ఆయన అందులో తన 8 లక్షల రూపాయలని ఏ విధంగా ఖర్చు పెట్టాలి అని విధి విధానాలను రాశారు. నాయకర్ గారు తన వీలునామాలో పొందుపరిచిన విషయాలు మనల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయండి. ఆయన యొక్క సంఘ సంస్కరణ భావాలు కూడా ఆ వీలునామాలో మనకి చాలా బాగా అర్థమవుతాయి. ఎలాగంటే అప్పట్లో మన భారతదేశంలో కుల, మత, వర్గ భేదాలు చాలా మితిమీరిపోయి ఉండేవి. వాటిని అరికట్టడానికి నాయకర్ గారు ముందుగా ఏంటి ఒక సొల్యూషన్ అని ఆలోచిస్తే నాయకర్ గారికి తోచింది విద్య మాత్రమే. అప్పుడే ఆయన ఆలోచించి తన వీలునామాలో ప్రతి విద్యార్థికి కూడా, ప్రతి పేదవాడికి కూడా కులం, జాతి, మతం, వర్గం ఇలాంటివి ఏమీ చూడకుండా ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకోవడానికి ఒక విద్యాలయాన్ని స్థాపించాలి. ఆ విద్యాలయంలో 1వ తరగతి నుండి
పీజీ వరకు కూడా ఉచితంగా విద్యను చెప్పాలి అని చెప్పి తన వీలునామాలో పొందుపరిచారండి. మనం ఈ నవయుగంలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల గురించి చెప్పుకుంటున్నాం, కానీ నాయకర్ గారు అప్పుడే విద్యే కాకుండా విద్యతో పాటు చేనేత మరియు కుమ్మరి పనులను, మిగిలిన స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను కూడా తన యొక్క పాఠశాలలో నేర్పించాలని చెప్పి తన వీలునామాలో రాశారు. మరియు పేదవారి యొక్క ఆకలిని గుర్తించి ప్రతిరోజు కూడా జగన్నాథపురంలో 200 మంది తగ్గకుండా భోజనం వసతి ఏర్పాటు చేయాలి, వాళ్ళ కోసం ఒక అన్న సత్రాన్ని నిర్మించాలి అని చెప్పి ఆయన తన వీలునామాలో పొందుపరిచారు. తర్వాతి విషయం ఏమిటంటే, నాయకర్ గారు మన భారతదేశంలో వేదం యొక్క ముఖ్యోద్దేశాన్ని గుర్తించి, వేదం యొక్క అవసరాన్ని గుర్తించి మన దేశంలో 1912లోని వేదం గురించి ఆలోచించి ఒక వేద పాఠశాలను నిర్మించాలి, ప్రతి విద్యార్థికి కూడా వేదాన్ని నేర్పించాలి అని చెప్పి ఆయన తన వీలునామాలో పొందుపరిచారు. ఒక దేవాలయాన్ని నిర్మించాలనేది ఆయన యొక్క కోరిక. మన మద్రాసులో ఎక్కడో ఒక చోట ఒక దేవాలయాన్ని నిర్మించి ఆ దేవాలయంలో ఒక పంతులు గారిని నియమించి వాళ్ళకి వేతనం ఇవ్వాలి. ప్రతిదీ కూడా గైడ్లైన్స్ ప్రకారంగా ఆయన ఆ యొక్క వీలునామాలో పొందుపరిచి ఉంచారు. అప్పట్లోనే విదేశీ విద్య యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గుర్తించి, ఆ అవసరాన్ని గుర్తించి నాయకర్ గారు విదేశీ విద్య ఎవరైనా చదువుకోవాలి, ఉన్నత విద్యకు వెళ్ళాలి అనుకుంటే వారికి ధన సహాయం చేయాలని చెప్పి వీలునామాలో పొందుపరిచారు. ఇన్ని సిద్ధాంతాలతో, సంస్కరణలతో ఒక వీలునామాను రాయించారంటే ఆయన ఎంతో చదువుకున్న వ్యక్తి అని మనం అనుకుంటాం. కానీ నాయకర్ గారు ఉట్టి నిరక్షరాస్యులు, 1వ తరగతి కూడా చదువుకోని వ్యక్తి నాయకర్ గారు. ఈ వీలునామా 3 లాయర్లతో రాయించిన తర్వాత తన ఎడమ చేతి బొటన వేలును మాత్రమే నాయకర్ గారు ఆ యొక్క వీలునామా మీద వేశారు. ఆయన చదువుకోకపోయినా ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ఆశయంతో తన వీలునామాను రాశారు. మరియు ఏ పేదవాడు ఆకలితో పడుకోకూడదు, మన భారతదేశంలో వేద విద్య అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అన్న ఆశయంతో తన వీలునామాలో పొందుపరిచిన వ్యక్తి మన మల్లాడి సత్యలింగ నాయకర్ గారు. ఇన్ని విషయాలను నాయకర్ గారు తన వీలునామాలో పొందుపరిచారు. వాటినన్నిటిని అమలు చేయడానికి అయిన ఖర్చు ఎంత తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 3 లక్షలు మాత్రమే. వీటన్నిటికీ అయిన ఖర్చు 3 లక్షలు మాత్రమే. మరియు ఆయన మిగిలిన 5 లక్షలతో పోర్టు భూముల మీద కానీ మరియు ప్రభుత్వ ఆస్తులను కానీ కొనుగోలు చేయొచ్చని చెప్పారు. ఈ వీలునామాను రాసిన 3 సంవత్సరాలకే మనకు నాయకర్ గారు లేకుండా పోయారు. 1915 జనవరి 29న ఆయన మరణించారు. కానీ ఆయన ఆశయం మాత్రం మరణించలేదు. మల్లాడి సత్యలింగ నాయకర్ గారి ట్రస్టు ఒక అద్దె భవనంలో మొదలైంది. తర్వాత 1919లో ఎంఎస్ఎన్ ప్రాథమిక పాఠశాల, 1946లో ఎంఎస్ఎన్ ఉన్నత పాఠశాల, 1954లో ఎంఎస్ఎన్ వేద పాఠశాల, 1969లో ఎంఎస్ఎన్ జూనియర్ కళాశాల, 1971లో ఎంఎస్ఎన్ డిగ్రీ కళాశాలలు ప్రభుత్వం వారు ఓపెన్ చేశారు. వారికి వీలునామా ద్వారా వచ్చిన డబ్బులతో నిర్మించారు. మరియు దేవాలయ పోషణ కింద చొల్లంగి క్షేత్రంలో 14 ఎకరాల భూమిని కేటాయించి అందులో శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి, శ్రీ సీతారామస్వామి మరియు శ్రీ ఆంజనేయ స్వామి వార్ల ఆలయాలు నిర్మించి నిత్య దీప నైవేద్యాలకు ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా నాయకర్ గారి ట్రస్ట్ ద్వారా దాదాపు 1300 ఎకరాల భూమి ఉంది. మొత్తం నాయకర్ గారి ఆస్తి విలువ 40,000 కోట్లు. 1949వ సంవత్సరంలో టిఎస్ రాజన్ గారు అప్పటి మద్రాస్ స్టేట్ మంత్రి నాయకర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన పెద్ద దాత అని చెప్పి కొనియాడారు. మరియు ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటి పాలిటెక్నిక్ కళాశాల మన ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎన్ చారిటీస్ ద్వారానే మొదలైంది. అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆ ఇన్స్టిట్యూట్కి విచ్చేసి నాయకర్ గారి విగ్రహానికి పూలమాల వేశారు. అప్పటి మద్రాస్ స్టేట్ గవర్నర్ గారు శ్రీప్రకాష్ గారు కూడా మన నాయకర్ గారి ట్రస్ట్ని సందర్శించిన వారే. ఇలా ఎందరో మహానుభావులు నాయకర్ గారికి పూలమాలను వేసి సత్కరించి ఆయన యొక్క దానాన్ని కొనియాడిన వారే. మరియు నాయకర్ గారి విదేశీ విద్యా పథకం ద్వారా లబ్ధి పొందిన వ్యక్తి ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. నాయకర్ గారి ట్రస్ట్ నుండి సహాయం పొంది విదేశాలు వెళ్ళి చదువుకున్నారు. ఆయన ఏటీపీ సింథసిస్లో ఫాస్ఫోక్రియేటిన్ యొక్క రోల్ని కనుగొన్నారు మరియు ఫోలిక్ యాసిడ్ని కనిపెట్టారు. మిథోట్రెక్సేట్ అనే క్యాన్సర్ని క్యూర్ చేసే మెడిసిన్ని కనుగొన్నారు.
బోధకాలు వ్యాధికి వాడే డైఈథైల్ కార్బెమజైన్ కూడా ఆయనే కనుగొన్నారు. ఆయన ఒక్కరే కాకుండా ఆయన ట్రస్ట్లో ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు విద్యను అభ్యసించి ప్రయోజకులయ్యారు. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పిఎన్ మాధవరావు గారు మరియు స్థానిక ఎమ్మెల్యే కొండబాబు గారు కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగ నాయకర్ గారి జిల్లాగా నామకరణం చేస్తామని మాట ఇచ్చారు. వాళ్ళ మాటల్లోనే ఏమన్నారో చూద్దాం పదండి. సత్యలింగం నాయకరు ఇది కూడా జిల్లా పెట్టమని కాకినాడకు అడిగారు, కానీ వీళ్ళు పెట్టే పరిస్థితులు లేరు. తప్పకుండా అల్లాడి సత్యలింగం నాయకర్ గారికి తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. సత్యలింగం నాయకర్ గారి దృష్టికి తీసుకొస్తాం. మీరు ఒక గొప్ప మహానుభావులు, అగ్నికుల క్షత్రియులు. సత్యలింగం నాయకర్ గారు అన్ని కులాలకి ఆయన ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ రోజుకి అన్ని కులాలకి విద్యాదానం కానీ రకరకాల ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చే విధానం ఈ రోజుకి ట్రస్ట్ పనిచేస్తుంది. అలాంటి వ్యక్తులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారి కాకినాడ జిల్లాకి రావటం, కాకినాడ జిల్లా యొక్క సారథ్యం యొక్క పర్యటన ప్రారంభించే నేపథ్యంలో పెద్దలు మన స్థానిక ఎమ్మెల్యే కొండబాబు గారు రావటం, ఆయన మాకు స్వాగతం పలుకుతున్న ఆయన ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఇవాళ కాకినాడ జిల్లాకు సంబంధించి అతి ముఖ్యమైన నాయకుడు మన ప్రాంతానికి వన్నె తేవటంతో పాటు దేశ విదేశాల్లో మన ప్రాంతానికి సంబంధించిన అనేక మంది విదేశాలకు వెళ్లి విద్యను అందించడంలో ప్రముఖ పాత్ర పోషించిన మల్లాది సత్యలింగం నాయకర్ గారు ఏదైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో మన ప్రాంతంలో ఎంఎస్ఎన్ చారిటీస్ పేరు మీదట అనేక సేవా కార్యక్రమాలు చేయటం, ముఖ్యంగా మన ప్రాంతానికి సాంకేతిక విద్యను తీసుకురావటం, ఆంధ్రప్రదేశ్లో మొదటి పాలిటెక్నిక్ కాలేజ్ మన కాకినాడలో 1946లో ప్రారంభించడం ఏదైతుందో అది గొప్ప కార్యక్రమం. దాంతోపాటు ఈ ప్రాంతంలో అనేక విద్యాలయాలు తీసుకురావడంలో ఆయన ముఖ్య భూమిక పోషించడం జరిగింది. ఆ విధంగా ఒక వ్యాపారవేత్తగా వ్యాపారం చేస్తూ సంపాదించిన మొత్తం కూడా ఈ ప్రాంతంలో విద్యాదానానికి ఉపయోగించిన మహానుభావుడు. కేవలం విద్యాదానమే కాకుండా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసే విధంగా అనేక రకాల దేవాలయాల నిర్మాణంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించడం, అతి ముఖ్యంగా వేద భూమిగా పూల్చే ఈ దేశంలో ఒక వేద పాఠశాలను కూడా మన కాకినాడలో పెట్టడం మనందరికీ గర్వకారణం. ఆయన చేసిన ఎనలేని సేవలు కేవలం విద్యాదానమే కాకుండా మన ప్రాంతానికి ఒక కల్చర్ని, ఒక సాంప్రదాయం తీసుకురావడంతో పాటు ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందడానికి, ముఖ్యంగా కోరంగి అనే ప్రాంతం నుంచి వచ్చి, అంటే మన యొక్క ఏదైతే గతంలో ఒక అద్భుతమైన పోర్టు ఉండేది, ఆ పోర్టు నేపథ్యంలో ఇక్కడ వ్యాపారం సాగే విధంగా మొత్తం ప్రపంచానికంతా ఇక్కడి నుంచే డెస్టినేషన్గా ఉండే విధంగా ఒక ప్రయత్నం చేయటం. ఇవాళ మలేషియా, ఇండోనేషియా, మిగతా ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు వెళ్ళి అక్కడ ఇప్పుడు ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తున్నారంటే దానికి ముఖ్యమైన కారణం సత్యలింగ నాయకర్. కేవలం అదే కాకుండా మన ప్రాంతానికి చెందిన ఎల్లాప్రగడ సుబ్బారావు గారికి ఆయన ఆ రోజుల్లో ఆయన విద్యాదానాన్ని చేసి ఆయన విదేశాలకు వెళ్ళడానికి ఉపకార వేతనం ఇచ్చి ఆయన ఎంకరేజ్ చేయడం కారణంగా ఇవాళ అనేక రకాల ఔషధాలు తయారు చేసి ప్రపంచంలోనే టెట్రాసైకిల్ లాంటిది, అలాగే క్యాన్సర్ సంబంధించిన కీమోథెరపీ సంబంధించిన ఏదైతే మెట్రాక్సిన్ అనే వ్యాక్సిన్ కానీ ఇటువంటి అనేక రకాల విషయాల్ని తయారు చేయడానికి కారణభూతమైన శాస్త్రవేత్త మన ప్రాంతానికి సంబంధించి ఎల్లాప్రగడ సుబ్బారావు గారితో పాటు అనేక మందిని ప్రపంచవ్యాప్తంగా పంపించడానికి ఆయన కారణభూతులయ్యారు. అటువంటి ఒక గొప్ప మహానుభావుడు ఎల్లాప్రగడ సుబ్బారావు గారిని, అలాగే బాపినాయుడు గారిని అనేక మందిని విదేశాలు పంపించిన ఈ వ్యక్తి సత్యలింగ నాయకర్ గారికి నివాళులు అర్పిస్తూ ఇవాళ మా యొక్క పర్యటన ప్రారంభిస్తాం. తప్పనిసరిగా మన ప్రాంతానికి సంబంధించిన మహానుభావులు, మన ప్రాంతానికి సంబంధించిన ఏవైతే విషయాలున్నా వాటిని కూటమి ప్రభుత్వం మరింతగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి, మన ప్రాంతానికి ఒక పేరు ప్రఖ్యాతి తీసుకురావడానికి తప్పనిసరిగా స్వభాష, అలాగే మన సంబంధించిన అనేక అంశాల పట్ల అటువంటి ఆలోచన దృక్పథంతో వెళ్ళాలని మేము అనుకుంటాం. ఆ విధంగా సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నాయకులందరితో పాటు మన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కాకినాడ జిల్లాకి సత్యలింగ నాయకర్ గారి పేరు పెట్టాలని చెప్పి, మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు పెట్టాలని చెప్పి ఏదైతే కోరికుందో ఇది ఈనాడుది కాదు. గతంలో జిల్లాలు విభజించేటప్పుడు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు జిల్లాలు విభజిస్తున్నారు, పేర్లు పెడుతున్నారంటే కొన్ని జిల్లాలకి
ఆ రోజునే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, పెద్దలు, వివిధ పార్టీలన్నీ కూడా ఆ రోజు నాతో సహా జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపించడం జరిగింది. ఈ జిల్లాకి, కాకినాడ జిల్లాకి సత్యలింగ నాయకర్ గారి పేరు పెట్టండి, ఆయన అర్హుడు, అందరూ కోరుకున్నారని చెప్పి ఆ రోజే తెలియపరచడం జరిగింది. అయినప్పుడు కూడా కాలేదు. అయినప్పుడు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ జిల్లాలకి మళ్ళీ కొన్ని పేర్లు మార్పులు చేర్పులు చేస్తున్నారు కాబట్టి దాన్ని పురస్కరించుకుని ఈ కాకినాడ జిల్లాకి మల్లాడి సత్యనారాయణ గారికి పేరు పెట్టాలనేది ఈరోజు అందరి కోరిక. నేను కూడా దాన్ని బలపరుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాకినాడకి మొత్తం అంటే సర్వస్వాన్ని దారిపోసి ఒక 8 లక్షల రూపాయలు 1912లోనే ఇచ్చిన మల్లాది సత్యలింగం నాయకర్ గారు ఆయన దేవుడి కింద కొలుస్తారు. సదార్థ కాటంను, వీరేశలింగం పంతులు, నెక్స్ట్ ఇతనే, వీళ్ళు ముగ్గురినే కొలిసేదారు. అయితే అతను మల్లాడి ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి అందరికీ చదువుకోవడానికి విద్య 1912లో 8 లక్షల రూపాయలు ఇచ్చి మొత్తం భూములు కొని, గుళ్ళు కట్టి, అన్ని కట్టి, తిండి పెట్టి ఈ రోజు వరకు తిండి పెడుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఆయన ప్రభుత్వంలో లేడు, కానీ అటువంటి వ్యక్తి పేరు పెట్టుకోవడం కానీ. మరియు కాకినాడ జిల్లాకు ఎంఎస్ఎన్ కాకినాడ జిల్లాగా నామకరణం చేయాలని చెప్పి కొన్ని వేల మంది సభను ఏర్పాటు చేశారు. మల్లాడి సత్యలింగ నాయకర్ గారి జిల్లాగా పేరు పెట్టాలి అనేసి మన ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం ఇచ్చారు. ఆయన పేరు ఈ జిల్లాకి పెడితే అది ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ఎంతో గర్వకారణం. ఇంత గొప్ప వ్యక్తికి మనం ఇచ్చిన గౌరవం ఏమిటో కూడా చెప్తాను చూడండి. 2023లో ఆ ట్రస్ట్ పరిధిలో ఒక డంపింగ్ యార్డ్లోంచి తెచ్చిన మట్టిని తీసుకొచ్చి ఆ ట్రస్ట్ యొక్క భూమిని కప్పెట్టారు. మరియు ఆ ట్రస్ట్ పరిధిలో ఉన్న 248 ఎకరాల భూమికి సంవత్సరానికి ఇచ్చే రెంట్ ఎంతో తెలిసినా కూడా మీరు ఆశ్చర్యపోతారు. కేవలం 4,000 మాత్రమే. ఆ భూములన్నీ కూడా చాలా సారవంతమైనవి మరియు చెరువులు, తోటలు ఉండే భూములు. గత 8 సంవత్సరాలుగా వాళ్ళ దగ్గర నుంచి చార్టీస్ వారు రెంట్ను కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే భీమవరం లాంటి ప్రాంతాల్లో ఒక చెరువుకి 50,000 లీజు ఉన్న రోజులు ఇవి. కానీ 248 ఎకరాలకి 4,000 అంటే ఎలా? మరియు కమలపాడు వెళ్ళి ఎంఎస్ఎన్ గారి భూములు అని అడిగితే ఒక్క వ్యక్తికి కూడా తెలిసినట్టే లేదు. ప్రభుత్వం వారు అక్కడ ఒక బోర్డును కూడా ఏర్పాటు చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఒక పార్టీ వారు అందులో పార్టీ కార్యాలయం నిర్మించాలనుకున్నారు. ఇంకొకరైతే షాపింగ్ కాంప్లెక్స్లు కట్టి వాటిని రెంట్కి ఇద్దామని అనుకున్నారు. ఇలాంటి ఒక వ్యక్తికి మనం ఇవ్వాల్సిన గౌరవం ఇది కాదు. ఆ వ్యక్తి పేరు మీద ఎంఎస్ఎన్ యూనివర్సిటీ అనే ఒక యూనివర్సిటీని కాకినాడలో స్థాపించాలి. ఒక యూనివర్సిటీ స్థాపించాలంటే చాలా భూమి అవసరం అవుతుంది. దానికి తగినంత భూమి నాయకర్ గారి ట్రస్టులో కాకినాడ సమీపంలోనే ఉంది. నాయకర్ గారి ట్రస్టు ఇంతకు మునుపు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వారికి పీజీ సెంటర్ నిర్మించుకోవడానికి దాదాపు చాలా విలువ చేసే 40 ఎకరాల భూమిని దానం కూడా చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ వారు కాకినాడను అమరావతి, తిరుపతి, విశాఖపట్నం లాంటి పెద్ద నగరాలతో పాటు స్మార్ట్ సిటీగా ప్రకటించారు. మరియు మన కాకినాడ ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ శాంక్షన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇలాంటప్పుడు నార్మల్ ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఒక యూనివర్సిటీని మనం నిర్మించుకోగలిగితే మనం ఎంతోమందికి ఉద్యోగాలు ఇవ్వగలం మరియు ఇక్కడ నుండి కొంతమంది ప్లేయర్స్ని తయారు చేయగలం. దాదాపు చాలా సంవత్సరాల వరకు నాయకర్ గారి జీవిత చరిత్ర పాఠ్యపుస్తకాల్లో ఉండేది. కానీ 2010లో దాన్ని తొలగించారు. దాన్ని మళ్ళీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ల్లో జోడించాలి. మరియు కాకినాడ జిల్లాకు ఎంఎస్ఎన్ జిల్లాగా నామకరణం చేయాలి. ఈ వీడియోని 10 మందికి చేరే వరకు షేర్ చేయండి. ఎందుకంటే 31వ తేదీయే 27 జిల్లాల పునర్విభజన ప్రైమరీ నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఆఖరి రోజు. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి అంశం మనకు ఉపయోగపడేదే. లేదు, కొంతమంది ఆలోచన విధానం వేరుగా ఉండొచ్చు. మీకు దీని మీద ఎలాంటి అభిప్రాయం ఉన్నదనేది కామెంట్ చేయండి. మరియు ఇలాంటి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోలు, ఇంకా సిస్టంలో ఉన్న తప్పుల గురించి నేను వీడియోలు చేస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోలు మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.